కట్టి మేము రాంపంతో పోసాము. అలా వైజాగ్ మీడియా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉంది సార్. నెక్స్ట్ ఏంటంటే మీరు మేము ఎప్పుడు ఎన్ని ప్రశ్నలు అడిగినా ఈరోజు చిరాకు పడకుండా మమ్మల్ని అందరినీ కూడా మీకు ఎంత సహనం అంటే నేను సైకాలజీలో పిహెచ్డీ చేశాను. ఎంత సహనం అంటే ఎప్పుడైనా సరే మీకు ఒకరిద్దరు వేరే ట్రిప్కి క్వశ్చన్ అడిగినా సరే ఏ పేపర్ అడిగారు కూర్చోమన్నారు తప్ప ఎప్పుడు క్వశ్చన్ తెలియదు సార్. అందుకే మీకు వైజాగ్ మీడియా ఎప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది సార్. మీరు వైజాగే కాదు రాష్ట్రం అంతా. కానీ వైజాగ్ మీడియాలో ఉండేదంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. కొన్ని దిక్కల ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను, విశాఖపట్నం అనేది పబ్లిక్ అనేవాళ్ళకి ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్, కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 4-5 డిస్కామ్లు ఉండేవి. విశాఖపట్నం, అప్పట్లో విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటివి 4-5 ఉండేటివి. అప్పుడు చూస్తే ఎక్కడ థెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో కానీ వారసత్వంగా ఎక్కువండే ప్రజానీకానికి అది వచ్చింది. అది కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కల్లా నేను హెల్ప్ చేసినప్పటికీ, నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఎక్కువ టేక్ అవేస్ తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక నిర్ణయం చేసుకున్నాక నేను ఏ విధంగా మానిటర్ చేయాలో చేశాను. ఇక్కడే మినిస్టర్స్ లోకేష్ గారితో ఒక కమిటీ వేసాం. ఆయన క్యాబినెట్ సబ్ కమిటీ అరేంజ్మెంట్స్ కోసం చైర్మన్గా ఉన్నాడు. కొన్ని గైడెన్స్ కూడా ఇచ్చారు ఆఫీసర్స్కి అందరూ కలిసి. అందులోనే 26 జిల్లాల్లో 26 థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, అలాంటి వినూత్నమైన కార్యక్రమాలు డే టు డే ఇచ్చారు. దీనివల్ల లాస్ట్ మైల్కి వెళ్ళింది. అదే ప్రధానమంత్రి గారు ఏంటంటే లోకేష్ గారు చేసిన పనికి, వీళ్ళందరూ మినిస్టర్స్ అందరూ చేసిన పనికి ప్రజా చైతన్యం పెరిగింది. ఈ సక్సెస్ కావడానికి 30 డేస్లో అవేర్నెస్ బ్రహ్మాండంగా బిల్డప్ చేశారని అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దానికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నా. ఆయన జనరల్గా వాస్తవాలు లేకపోతే మాట్లాడాడు. ఆయనకుండే సమాచారం అంతా కనుక్కొనే మాట్లాడాడు. మనకే కనపడుస్తూ ఉంది. ఇంత పెద్ద ఈవెంట్, 0 ఇన్సిడెంట్. రెండోది, సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ హై. ఒక్క వ్యక్తి కంప్లైంట్ చేయాలి. దానికంటే కూడా అవన్నీ కూడా సెకండరీ. అన్నింటికంటే ప్రజల మూడ్, ప్రజల యొక్క ఆలోచన విధానం. ఇట్ ఈజ్ యోగా అనేది జీవితంలో ఉపయోగపడుతుంది అనేది అందరూ నమ్ముతున్నారు. నమ్మడం కాదు, ఇట్ ఈజ్ సైన్స్. బీ క్లియర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీకు మెడికల్లో ఎట్లయితే మెడికల్ సైన్స్ మీకు హార్ట్ ప్రాబ్లం వస్తే కంపల్సరీగా ఆపరేషన్ పోవాలి, ఎంజియోగ్రామ్ వేయాలి, లేదంటే ట్యాబ్లెట్లు తీసుకోవాలని చెప్తారో, సేమ్ థింగ్ యోగాలో కూడా ఇప్పుడు కొత్తగా మ్యాట్లు వచ్చాయి. నేను మొన్న ఒకటి ప్రమోట్ చేసి చూపించాను, యోగి మ్యాట్ అని. అందులో మీరు చూస్తే క్లియర్గా మ్యాట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టి చిప్స్ పెట్టేసి మీ యాప్లో చూసుకోవచ్చు మీరు ఎంత పర్ఫెక్ట్గా చేశారని. ఏ డిసీజ్ ఉంటే ఏ యోగా చేయాలనో అవి కూడా ఉన్నాయి, ఆసనాలు వేయాలనో అవి కూడా ఉన్నాయి. ఇట్ ఈజ్ ఏ బిగ్ చేంజ్. నేను అది చెప్పాను, పిఎం గారు కూడా చెప్పారు. భవిష్యత్తులో టెక్నాలజికల్గా సో మెనీ ఇన్నోవేటివ్ కంపెనీస్ రాబోతున్నాయి, స్టార్టప్లు రాబోతున్నాయి. ఇవన్నీ కానీ వస్తే ఏమవుతుందంటే ఇట్ ఈజ్ ఎ బిగ్ బిజినెస్ కూడా. ఇంకా రాను రాను వ్యాపారం అంటే హెల్త్కు మనం కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు, లక్షల కోట్ల రూపాయలు హెల్త్ కోసం. మన ఆంధ్రప్రదేశ్ 18,000 కోట్లు కేంద్ర బడ్జెట్. మీరు ఒకసారి చూడండి, రాష్ట్ర బడ్జెట్ చూడండి, అమెరికా బడ్జెట్ చూడండి, ఇంకా ఎక్కువ పెడుతున్నారు.
నో ఐ వెరీ హ్యాపీ. అందుకే నేను ఒక పిలిపిచ్చాను మీ అందరికీ. మీకు సెక్రటరియట్లో లాస్ట్ టైం అన్న సాల్ట్ రిడక్షన్, ఆయిల్ రిడక్షన్ చేయమని ఆ రోజు చెప్పాను. ఇంకో పక్క ఆర్గానిక్ ఫుడ్ కూడా తయారు చేస్తున్నాను, ట్రేసబిలిటీ అండ్ ఆల్ సర్టిఫికేషన్ అవి కూడా ఇచ్చామని చెప్పాం. ఈ రెండు కానీ మీరు చేస్తే ఈరోజు పిఎం గారు మాట్లాడుకుంటే 10% రిడక్షన్ ఆయిల్ చేయమన్నారు. ఇవి ఆయిల్ సాల్ట్ తగ్గించి ఆటోమేటిక్గా మీరు ఆర్గానిక్ పోగలిగితే హాస్పిటల్కి పోయే పని లేదు. ఇంకా మీరు హాస్పిటల్కి పోవాలంటే మీ ఇష్టం, కానీ సింపుల్ టిప్స్ ఇవన్నీ. వన్ బై వన్. చాలా మంది ప్రజలు వాలంటీర్లు గారు వచ్చినప్పటికీ లోపల కావడానికి ప్లేస్ లేదు. చాలా మంది పోలీసులు కూడా అడ్డుకోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి అంటే జనాలు అంటే నేనేమంటానంటే మనం ప్లాన్ చేసింది 3,19,000 మందికి 20,000 మంది మొత్తం. ఇది సింగిల్ లొకేషన్ ఫర్ గిన్నీస్ రికార్డ్, మల్టిపుల్ లొకేషన్స్ కాదు. సింగిల్ లొకేషన్లో మా వాళ్ళు ఇది కూడా రాదన్నారు. మా కలెక్టర్ గారు అంటున్నారు, ఫస్ట్ డే నేను అడిగితే ఎంతమంది సార్, ఒక 2,000 రిషికోట దగ్గర చేద్దాం సార్ అన్నారు. నేను నవ్వి 2,000 కాదు, వస్తాను మీకు చెప్తానులే అని చెప్పాను. అలాంటి వాళ్ళు ఇప్పుడు 3 లక్షల మంది పైన స్ట్రెచ్ చేసే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ది విజన్ వీ హ్యావ్ ప్రొవైడెడ్. 3 లక్షల వాళ్ళకంటే డబ్బులు వచ్చాయి. మీరు 3 లక్షల మంది కంటే వచ్చిన వాళ్ళు వాలంటరీగా వచ్చారు. నేను వచ్చినాడు ఒక ఫోటో చూపించాడు ముందే. ఆ ఫోటో ఒక మహిళ, గ్రామీణ మహిళ, ఏజ్డ్ మహిళ యోగా చేసే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ ఏ వెరీ ఇన్స్పైరింగ్. ఆ విధంగా ప్రతి ఒక్కరు మనం ఒక పిలిపించాం. ఇంట్లో మీరు యూ కెన్ సీ ది ఫోటో. ఆవిడ చూసినాక మీరు రియలైజ్ అవ్వాలా లేదా, మీరు మీడియా వాళ్ళు ఆల్ ఆఫ్ యూ హ్యాస్ టు రియలైజ్ షీ ఈస్ స్మెల్లింగ్ ది బెనిఫిట్స్ ఆఫ్ యోగా. అచ్చెన్నాయుడు చేశారు, మీరు కూడా చేయాలంటున్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ బై వన్ ఐ విల్ ఆన్సర్ వన్ బై వన్. డెఫినెట్గా ఎప్పుడు కూడా అధికార యంత్రాంగంలో సమర్థత పెంచుకోవాలి ఉంది. ఇప్పుడు అన్నింటికంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను పదే మాట్లాడుతున్నా, మీరు కొంతమంది అర్థం చేసుకోవడం లేదు, దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు. టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. సంస్కరణలు రాకపోయి ఉంటే మన వాళ్ళకి ఈ ఆలోచనలే వచ్చేటివి కాదు. 95లో టెక్నాలజీ వచ్చింది, రెవల్యూషన్. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ ఇండియన్స్. ఐఎమ్ ప్రౌడ్ టు సే, నేను దీన్ని పనిగట్టుకొని ఆ రోజు ఈరోజు కన్సిస్టెంట్గా పాలిటీషియన్స్లో ప్రమోట్ చేసిన వ్యక్తి. రెండోది, ఈ టెక్నాలజీ అర్థం చేసుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కంటే వేరే వాళ్ళు లేరు. అంటే టెక్నాలజీ అంటే చాలామంది పాలిటీషియన్స్ అర్థం కాదు. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీడియా వాళ్ళకి అర్థం కావడంలో ఇప్పుడు మా పాలిటీషియన్ వదిలిపెట్టండి, మీకు కూడా అర్థం కావడం లేదు.